ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా ఎంతో రహస్యమైన గుట్టు తెలుసుకోబోతున్నామండి. సంఘంలో అనేక రకాల వ్యక్తులతో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంటుంది. అందులో బంధువులు, స్నేహితులు, ఇలా రకరకాల వ్యక్తులతో ప్రతి జీవితం ముడిపడి ఉంటుందండి. అందులో వృషభ రాశి వ్యక్తులు ఉన్నారా, లేదా మీరే వృషభ రాశి వారా? బయటకు చాలా నెమ్మదిగా మౌనంగా కనిపించే వీళ్ళ గురించి ఏమీ తెలియని వాళ్ళని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి వృషభ రాశి వాళ్ళలో చాలా లోతైన గుట్టు దాగి ఉంటుందండి. ఈ వీడియో ద్వారా వృషభ రాశికి సంబంధించిన రహస్యాతి రహస్యమైన అత్యంత శక్తివంతమైన గుట్టు తెలియజేస్తున్నానండి. ఇవి తెలిసిన తర్వాత మీరు వృషభ రాశిని ఎప్పటికీ లైట్గా తీసుకోరు. అన్ని వివరంగా చెప్పబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. చివరికి మీ అభిప్రాయం పూర్తిగా వృషభ రాశి వారిపై మారిపోతుందండి. వృషభ రాశి వ్యక్తులు చాలా నెమ్మదిగా ఓపికగా ఆలోచిస్తారండి. తొందరపడి ఎట్టి పరిస్థితిలోనూ ఏ నిర్ణయాన్ని తీసుకోరు. ఇదే వాళ్ళ బలహీనతని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అదే వాళ్ళ అతిపెద్ద బలం అండి. వృషభ రాశి శని ప్రభావం ఉన్న రాశి కావడంతో ఓర్పు, సహనం, స్థిరత్వం వీళ్లకు సహజంగా వచ్చేటువంటి లక్షణాలండి. అయితే ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఎంత కష్టం వచ్చినా, ఆరు నూరైన అల్లకల్లోలమైన, ఎంత ఆలస్యమైన వెనక్కి తగ్గేదంటూ ఉండదండి. అందుకే వృషభ రాశి వాళ్ళ విజయం ఒక్కసారిగా రాదు, కానీ వచ్చిన తర్వాత నిలిచిపోతుంది. అలాగే స్టాండర్డ్గా ఉంటుంది. వీరి విజయం వెనక నిగూఢమైన రహస్యమే దాగి ఉంటుందండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అందుకే వీళ్లకు డబ్బు విలువ, సౌఖ్యం, భద్రత చాలా ముఖ్యమైనవి. ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్లకు అవకాశం ఇవ్వరు. వాళ్ళ గుట్టు అంత లోతైన గుట్టండి. చాలా వరకు డబ్బు విలువ అయితే మాత్రం బ్రహ్మాండంగా వీరికి తెలుసు. సౌఖ్యం యొక్క చాకచక్యత కూడా తెలుసండి. ఎలా సౌఖ్యాన్ని అనుభవించాలి, ఏ విధంగా ఉంటే జీవితం సౌకర్యవంతంగా ఉంటుందన్న విషయం వీరి వద్ద మిగిలిన వారందరూ కూడా నేర్చుకోవాలి. భద్రత అనే విషయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారండి. కుటుంబ భద్రత వీళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోగల సామర్థ్యాలు కూడా వీరు. కానీ ఈ వృషభ రాశి వారు బయట వారితో ఉన్నంతసేపు డబ్బు గురించి ఏమాత్రం పెద్దగా మాట్లాడరండి. అలాగే లగ్జరీగా ఉన్నట్టు కూడా కనిపించరు వీరు. కానీ లోపల మాత్రం ఫైనాన్షియల్ ప్లానింగ్లో మాస్టర్లండి వీరు. అవసరం లేని ఖర్చులు చాలా వరకు తగ్గించేస్తారు. భవిష్యత్తు కోసం సేవింగ్స్ చాలా వరకు చేస్తారండి వీరు. ఎందుకంటే వీరికి కుటుంబ భవిష్యత్తు చాలా వరకు అవసరము. అదే వాళ్ళ మాస్టర్ ప్లాన్ కూడా అండి. నెమ్మదిగా సంపద పెంచుకుంటారు. ఏమాత్రం తడబడరు, ఏమాత్రం ఆత్రపడరు కూడా. అందుకే వృషభ రాశి వాళ్ళు మొదట కష్టపడతారు, తర్వాత ప్రశాంతంగా స్థిరంగా ఆర్థిక జీవితాన్ని పొందుతారండి. అంతవరకు వేచి ఉంటారు కూడా. ఏమాత్రం పొరపాటు చేయరు, తప్పటడుగు వేయరు. చాలా షార్ప్గా లోపల లోతుగా ఆలోచిస్తూ ఎంతో అద్భుతమైన ఫలితాన్ని పొందేంత గొప్పగా ఉంటుందండి వీరి ఆలోచన. డబ్బు విషయంలో వీళ్లను తక్కువ అంచనా వేశారంటే పప్పులో కాలేసినట్టేనండి. ఏమాత్రం తక్కువ అంచనా వేయడం సాధ్యపడదు కూడా వీరిని. చాలా పెద్ద పొరపాటు కూడా అది, వీరిని తక్కువ అంచనా వేస్తే. వృషభ రాశి వాళ్ళు ప్రేమిస్తే చాలా లోతుగా ప్రేమిస్తారు. నమ్మకం చాలా వరకు పెంచుకుంటూ ఉంటారు. అలాగే నమ్మకాన్ని పెట్టుకుంటే పూర్తిగా పెడతారండి. ఏమాత్రం అందులో కొరత ఉండదు. వీళ్ళ ప్రేమలో ఓర్పు ఉంటుంది, త్యాగం ఉంటుంది, స్థిరత్వం కూడా ఉంటుంది. కానీ ఒకసారి నమ్మకానికి ద్రోహం చేస్తే, మోసం చేస్తే, వంచిస్తే, మాటలు ప్రవర్తనతో గాయపరిస్తే వృషభ రాశి వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరండి. వారి లోతైన మనసులో కూరుకుపోయి ఉంటుంది ఆ విషయం. చాలా వరకు దాన్ని డిలీట్ చేయరు.
ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళతో ఇక ఎక్కువగా గొడవ పడరు, కానీ లోపలే నిర్ణయం తీసుకునేస్తారు. ఇక్కడితో వీరితో ఈ విషయం చాలు అన్నట్టుగా. అయితే ఆ తర్వాత వాళ్ళ జీవితంలో మీకు స్థానం ఎట్టి పరిస్థితిలో ఉండదు. కాబట్టి ఈ వృషభ రాశి వారితో చాలా వరకు మంచిగా ఉంటే వారి ప్రేమను పొందుతారండి. ఏమాత్రం వంచినా ఇక జీవితంలో మీ ముఖం కూడా చూడరు. అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఆ విషయంలో. వృషభ రాశి అంటేనే నెమ్మది కాదండి, స్థిరత్వం. అందరూ పొరపాటుగా వీరికి ఏమీ తెలియదు, నెమ్మదిగా ఉంటారు, మౌనంగా ఉంటారు అని అనుకుంటారు. కానీ అది మౌనము నెమ్మది కాదండి, స్థిరత్వం. లోపలే వీరు లోతుగా ఆలోచించి స్థిరంగా నిలబడతారు. అలాగే సింపుల్ కాదు, చాలా శక్తివంతంగా ఉంటారు. అందరూ లైట్గా తీసుకుంటూ ఉంటారు, కానీ వీరి శక్తి సామర్థ్యాలు ఎవరికీ అర్థం కాదండి. అంత బలమైన వ్యక్తులు కూడా వీరు. ఈ 3 గుట్టులు తెలిసిన తర్వాత, అంటే నెమ్మది కాదు స్థిరత్వం, మౌనం కాదు లోతు, సింపుల్ కాదు అత్యంత శక్తివంతమని 3 గుట్టులు తెలిసిన తర్వాత మీరు వృషభ రాశి వ్యక్తిని ఎప్పటికీ లైట్గా తీసుకోరు. వీరితో స్నేహం చేయాలి అంటే కూడా ఈ 3 గుట్టుల విషయం తెలిసే ఉండాలి. తెలియకపోతే పొరపాటున వారి దృష్టిలో మీపై చెడు స్వభావం కనిపిస్తే ఇక జీవితంలో మిమ్మల్ని చేరతీయరు. కాబట్టి ఈ 3 గుట్టులు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వృషభ రాశి వారిపై తెలిసి ఉండాలి. వృషభ రాశి వారు స్నేహం, ప్రేమ, కుటుంబానికి గొప్ప విలువ ఇవ్వటం, వారి యొక్క విధేయత, స్థిరత్వం, సురక్షితమైన వాతావరణం, లోతైన నిబద్ధత, విశ్వాసం కోరుకుంటారండి. మరియు తమ ప్రియమైన వారి కోసం సౌకర్యవంతమైన అందమైన గృహాన్ని నిర్మించుకుంటారు. తమ ప్రేమను ఆలోచనాత్మక చర్యలు, శారీరక ఆప్యాయతతో వ్యక్తపరుస్తారు. కానీ అనవసరమైన నాటకీయతను ఏమాత్రం సహించరండి. అలాగే ఈ రాశివారు సాధారణ స్నేహాల కంటే కూడా లోతైన నమ్మకాలను, స్నేహాలను నిర్మించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. అలా విశ్వసనీయంగా నమ్మదగిన స్నేహితుల యొక్క సమస్యలను వీరు పట్టించుకుంటారు, అండగా నిలుస్తారు కూడా. నిజాయితీ, నిబద్ధత ఉన్న స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటారు. ప్రేమలో స్థిరత్వం, విధేయత చాలా ముఖ్యం వీరికి. వీరి భాగస్వామి నుండి భద్రతను చాలా వరకు కోరుకుంటారండి వీరు సహజంగా శారీరక ఆప్యాయత, సన్నిహిత క్షణాలను ఆస్వాదిస్తూ ఉంటారు. ప్రేమను స్పర్శ ద్వారా, దయతో వ్యక్తపరుస్తారు. ఒకసారి నిబద్ధతతో ఉంటే జీవితాంతం ఆ బంధానికి కట్టుబడి ఉంటారు. భాగస్వామి కోసం తన జీవితాన్ని పునర్వ్యవస్థీకరించుకుంటారండి వీరు. కుటుంబ సభ్యుల కోసం ప్రశాంతమైన, సౌకర్యవంతమైన, అందమైన ఇంటి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అలాగే వారి కోసం భావాలను ఎక్కువగా వ్యక్తపరచకపోయినా, అంటే కుటుంబ సభ్యుల కోసం భావాలను, మనసులో ఉన్నటువంటి భావాలను ఎక్కువగా వ్యక్తపరచలేకపోయినా కుటుంబ సభ్యులను రక్షించడానికి మాత్రం వారి నీడలో ఉండి సహాయం అందిస్తూ ఉంటారు. నీడలా వెన్నంటి ఉంటారు. ఇందులో ఏ సందేహము లేదు. మీరు వృషభ రాశి వారైతే, లేదా మీ స్నేహితులు, ప్రేమికులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఈ రాశి వారుగా ఉంటే ఈ 3 గుట్లు మీ జీవితానికి ఎలా సరిపోతున్నాయో కామెంట్లో చెప్పండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కూడా కామెంట్ బాక్స్లో అడగండి, వివరంగా నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన రాశితో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.